హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చికెన్ కర్రీ అయితే చేసుకుందాము. 1 కిలో చికెన్ తీసుకొచ్చి ఉప్పు, కారము, పసుపు వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టాను. అలా పెట్టిన వల్ల పీస్ అనేది సాఫ్ట్గా మెత్తగా ఉంటుందండి. లేదు మనకు టైం లేదు అనుకున్నప్పుడు కనీసం మీరు ఉల్లిగడ్డ కానీ టమాటా కానీ తరిగే లోపు కూడా చికెన్ మెత్తబడాలి, సాఫ్ట్గా ఉండాలంటే గోరువెచ్చని నీళ్ళల్లో కాస్త రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసి పెట్టండి. చక్కగా పీస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, లవంగా, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఒక బిర్యానీ పువ్వు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాము. టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ అని కూడా అనొచ్చు. వాళ్ళు పచ్చి మసాలా అంటారు దీన్ని. ఈ పచ్చి మసాలా వేసుకుంటే స్మెల్లే కానివ్వండి, టేస్ట్ కానివ్వండి చాలా బాగుంటుంది. కాస్త ధనియాలన్నీ నలిగిన తర్వాత 2 టమాటాలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటే టేస్టు చాలా చాలా బాగుంటుంది. రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది. నేను కొర్ర రైస్ పైకి చేశాను. కొర్రలు ఎలా వండుకోవాలి అనేది చాలా వీడియోలో చూపించాను. ఒకసారి మీరు నా ఛానల్లోకి వెళ్ళినట్టయితే మీకు తెలుస్తుంది. లేదు అనుకుంటే కుక్కర్ అయితే గ్లాసుంపావు వాటర్ తీసుకోండి. కొర్రలకి 1 గ్లాస్ కొర్రలకి గ్లాసుంపావు వాటర్ అయితే సరిపోతుంది. లేదు తపేల్లో వండుకున్నట్లయితే గ్లాసున్నర పోయండి. మంచిగా అవుతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. తపేల్లో అయితే కొర్రలు ఎటువంటి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా మీరు కుక్కర్లో అయితే 1 కేజీ రాగానే సైడ్కి పెట్టినట్లయితే ఆ వేడికే చక్కగా కుక్ అయ్యి పొడి పొడిగా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి కొర్రలు ఆరోగ్యానికి చాలా మంచిది. డైట్ చేసేవాళ్ళే కాదు, మీరు ఇప్పుడు రైస్ తీసుకున్న వల్ల చాలామందికి షుగర్ జబ్బులే కాదండి, మనకి లావు అయిపోవడం కానీ ఇంకా వేరే సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ సమస్యలన్నిటికీ కూడా మనకి ఎక్కువగా ఆహారం ఇవేంటంటే వరి గట్ట వేసేటప్పుడు గడ్డి మందులు కొట్టిన వల్ల ఎక్కువగా రోగాలు అనేటివి వచ్చేస్తున్నాయంట. అందుకని గడ్డి మందులు లేని ఆహారం అంటే ఎరువులు మామూలుగా మనకి సేంద్రియ ఎరువులు అంటారు కదా, ఆవుది పెండ కానీ మూత్రం కానీ అలాంటివి ఏసి పండించినవి అయితే మనకి దొరకడం కొంచెం కష్టమే కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. కానీ అవన్నీ కొనుక్కొని తినేటప్పటికి ఇప్పుడు వచ్చిన జీతం వచ్చినట్టు మనం తిండికే పెట్టుకుంటే ఎలా? అందుకనే కాస్త కొర్రలు ఏవైనా సరే కొర్రలు తీసుకుంటే కొంచెం బాగుంటుంది ఆరోగ్యానికి. ఆ కొర్రల్లో కూడా హైబ్రిడ్ కొర్రలు, నాటు కొర్రలు కూడా ఉంటాయండి. పెద్ద సైజు అయితే హైబ్రిడ్, నాటువైతే చిన్నగా ఉంటాయి. అవి కూడా